జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, ఈరోజు గురు సందేశ కార్యక్రమంలో మీరు సత్యం అంటే ఏమిటి ఈ అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సత్తు అంటే అనంతమైన, విశిష్టమైన, మహోన్నతమైన అనర్థం. అనంతమైన, విశిష్టమైన, మహోన్నతమైన అనర్థం. అటువంటి సత్తు అనబడే ధాతువు నుండి వచ్చిందే సత్యం. సత్తు సత్యం. సత్యం అంటే మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, సనాతనమైనది. మారనిది, మార్పులకు గురి కానిది, నిరంతరం కొనసాగేది, సనాతనమైనది. ఈ విశ్వంలో అటువంటిది ఏముంది, ఎక్కడ ఉంది, ఎలా ఉంది? కంటికి కనిపించదు, మార్పులు చెందదు, అనాది నుండి ఉంది. కంటికి కనిపించకుండా, మార్పులు చెందకుండా అనాది నుండి ఉన్నటువంటిదే భగవంతుడు, పరమాత్మ, పరబ్రహ్మం, శుద్ధ చైతన్యం. కాబట్టి సత్యం అంటే ఏమిటో స్పష్టంగా అవగాహన చేసుకోండి. సత్యం అంటే భగవంతుడు, సత్యం అంటే పరమాత్మ, సత్యం అంటే పరబ్రహ్మం, సత్యం అంటే శుద్ధ చైతన్యం. సో ఏదైతే మార్పు చెందకుండా స్వచ్ఛంగా, స్థిరంగా, పవిత్రంగా కొనసాగుతూ ఉంటుందో దాన్నే సత్యం అంటారు. స్వచ్ఛంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, అది విశ్వం మొత్తం వ్యాపించి ఉంటుంది, అదే సత్యం అవుతుంది. అయితే మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ఈ విశ్వంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి కనిపించేది, రెండవది నడిపించేది. కనిపించే దాన్ని ఆధేయం అనుకుంటే నడిపించేది ఆధారం అవుతుంది. దేని నుండి అయితే ఈ చరాచర జగత్తు ఆవిర్భవిస్తుందో దాన్ని ఆధారం అంటారు. దానికి ఇంకా ఎటువంటి ఆధారం ఉండదు. కాబట్టి భగవంతుడికి ఎటువంటి ఆధారం ఉండదు. భగవంతుడే అన్నింటికీ ఆధారం అవుతాడు. అటువంటి భగవంతుడే సత్యం అంటే. మరి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే సత్యం నుండి స్థూల జగత్తు ఆవిర్భవిస్తున్నప్పుడు సత్యం కూడా మార్పులు చెందుతున్నట్లే కదా. సత్యం నుండి స్థూల జగత్తు ఆవిర్భవిస్తున్నప్పుడు సత్యం కూడా మార్పులు చెందుతున్నట్లే కదా. మరి సత్యానికి స్థూల జగత్తుకు వ్యత్యాసం ఏమిటంటే, స్థూల జగత్తుకు సత్యం ఆధారం అయితే సత్యానికి ఎటువంటి ఆధారం ఉండదు. అది స్థూల జగత్తుగా ఎలా రూపాంతరం చెందుతుంది దాని గురించి చూద్దాం. సత్యం అనేది, శుద్ధ చైతన్యం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైనది. ఫైనెస్ట్ పార్ట్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ప్యూర్ కాన్షియస్నెస్. శుద్ధ చైతన్యం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైంది. అయితే శుద్ధ చైతన్యంగా ఉన్నప్పుడు అది స్వచ్ఛంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది, ఎటువంటి మార్పులు చెందదు. ఆ శుద్ధ చైతన్యం కాలగమనంలో ఘనీభవనం చెందుతూ ఉందనుకోండి, అప్పుడు అది శక్తి అవుతుంది, ఎనర్జీ అవుతుంది. ఆ శక్తిని విశ్వశక్తి అంటారు, ప్రాణశక్తి అంటారు, విశ్వ ప్రాణశక్తి అని కూడా అంటారు.
విశ్వశక్తి, ప్రాణశక్తి, విశ్వ ప్రాణశక్తి, కాస్మిక్ ఎనర్జీ అంటారు. అటువంటి శక్తి తర్వాత ఏమవుతుంది? సంకల్ప శక్తిగా మారుతుంది. అదే ఆలోచన అంటే సంకల్ప శక్తిగా మారుతుంది. సంకల్పం అనేది ఏర్పడిన తర్వాత ఆ సంకల్పం నెరవేరటం కోసం ఎటువంటి ఆకారం ద్వారానైతే, ఎటువంటి వస్తువు ద్వారానైతే తన సంకల్పం నెరవేరుతుందో అటువంటి ఆకారాన్ని, వస్తువుని అది తయారు చేసుకుంటుంది. తన సంకల్పం నెరవేరేంత వరకు ఆ వస్తువు కొనసాగవలసిందే. సంకల్పం నెరవేరిందనుకోండి, ఆకారంతో పని లేదుగా. ఆ ఆకారం ఏమవుతుంది? సంకల్పం లేనందువల్ల దానికి స్వతంత్రత లేదు కాబట్టి అది సూక్ష్మీకరణం చెంది తిరిగి మరలా శుద్ధ చైతన్యం అవుతుంది. క్లియర్ చేసుకోండి ఒకసారి. సత్యం ప్లస్ సంకల్పం ప్లస్ ఆకారం. సత్యం, సంకల్పం, ఆకారం, ఈ మూడు కలిస్తే అహంకారం అయింది. సత్యం, సంకల్పం, అహంకారం నుండి సంకల్పాన్ని తీసేసామనుకోండి, అది మరలా సత్యం అవుతుంది. ఒక వస్తువు తయారు కావడాన్ని సృష్టి అంటారు. అది కొంతకాలం కొనసాగుతుంది, అదే స్థితి. తర్వాత సూక్ష్మీకరణం చెంది విశ్వంలో కలిసిపోతుంది, అదే లయ. మీకు ఒక సత్యం చెప్తాను. ఈ విశ్వంలో నిరంతరం ప్రతి క్షణం కూడా మార్పులు జరుగుతూనే ఉంటాయి. పొరపాటున ఆ మార్పులు జరగటం ఆగిపోతే విశ్వం మొత్తం స్తంభించిపోతుంది. అటువంటి మార్పులు జరగడాన్నే పరిణామం అంటారు. కాబట్టి పరిణామం అనేది యాదృచ్ఛికంగా, సునాయాసంగా దానంతట అదే జరిగిపోతూ ఉంటుంది. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తే లేదు. ఎవరి ద్వారానో జరగదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతూనే ఉంటుంది. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇటు సత్యంలో మార్పులు జరుగుతున్నాయి, కనిపించే స్థూల జగత్తులో మార్పులు జరుగుతున్నాయి. దానిని మనం ఆత్మ అనుకుంటే ఇది అనాత్మ. అయితే సత్యంలో మార్పులు జరుగుతున్నట్లుగా మనం కంటితో చూడలేం. సంకల్పాన్ని కూడా మనం కంటితో చూడలేం. ఆ సంకల్పం ఒక ఆకారాన్ని తయారు చేసుకున్న తర్వాతనే అది మన కంటికి కనపడుతుంది. ఇదే సర్వ వేద గ్రంథాల యొక్క సమగ్ర సమాచారం. కాబట్టి విశ్వంలో ఎప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఒక్క విషయం, సత్యం అనేది సంకల్ప శక్తిగా మారనంత వరకు అది స్వచ్ఛంగా ఉంటుంది. సంకల్ప శక్తిగా మారిన తర్వాత అది భౌతిక జగత్తును సృష్టిస్తూ ఉంటుంది, రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాబట్టి సత్యం, సంకల్పం, భౌతిక జగత్తు. సత్యం, సంకల్పం, భౌతిక జగత్తు. సో సంకల్పానికి, భౌతిక జగత్తుకి రూపాలు ఉంటాయి, ఆకారాలు ఉంటాయి, పేర్లు ఉంటాయి, మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి, రంగులు ఉంటాయి. అది ఎప్పుడూ కంటికి కనిపించే విధంగా మారుతూనే ఉంటుంది. ఋషులు ఏం చేశారంటే, ఏదైతే మారుతూ ఉంటుందో అది సత్యం కాదు అన్నారు.
ఏదైతే మారకుండా నిశ్చలంగా, స్థిరంగా, శాశ్వతంగా, పవిత్రంగా ఉంటుందో దానినే భగవంతుడు అన్నారు. సో ఈ మార్పులు మొత్తం ఎందుకు జరగాలి? సంకల్పం నెరవేరటం కోసం జరగాలి. సో ఇంకొంచెం ముందుకెళ్దాం. ఏదైతే మార్పులు చెందుతూ ఉంటుందో అది సత్యం కాదు కదా. దాన్ని వేదాంత పరిభాషలో మాయ అన్నారు. వేదాంత పరిభాషలో దాన్ని మాయ అన్నారు. ఒక జ్ఞానికి అజ్ఞానికి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, జ్ఞాని కనిపించేటటువంటి స్థూల జగత్తును మాయగా భావిస్తాడు. అజ్ఞాని మార్పులు చేర్పులు జరుగుతూ రూపనామాలు రంగులతో కూడినటువంటి స్థూల జగత్తును సత్యంగా భ్రమిస్తాడు. ఇప్పుడు కొంచెం ఆలోచించండి. మనం కనిపించే స్థూల జగత్తును మాయగా భావించామనుకోండి, దానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వము, దాన్ని వదిలేస్తాం. అలా కాకుండా కనిపించే స్థూల జగత్తును, మార్పులు చెందే స్థూల జగత్తును వాస్తవంగా భ్రమించామనుకోండి, దానిలో ఇరుక్కొని పోతాం. కాబట్టి మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. కనిపించే స్థూల జగత్తు నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. భగవంతుడు మాత్రం ఎటువంటి మార్పులు చెందడు. ఇంకొంచెం ముందుకెళ్దాం. భగవంతుడికి సంబంధించిన జ్ఞానం ఉందే, అది కూడా మారదు. అంటే సత్యం మారదు. ఇది ఎట్లా చెప్పొచ్చు? క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ఋషులు లోతైన మౌనంలో ఉండి భగవంతుని గురించి తెలియజేశారు. అలాగే స్థూల జగత్తుని గురించి కూడా తెలియజేశారు. భగవంతుడికి సంబంధించిన బ్రహ్మజ్ఞానాన్ని వాళ్ళు బహిర్గతం చేశారు. అది ఇప్పటికి అలాగే కొనసాగుతుంది. కానీ స్థూల జగత్తును తీసుకోండి, అది మార్పులు చెందుతూ ఉంటుంది. మార్పులు చెందుతూ ఉన్నప్పుడు దాని వర్ణన కూడా మారుతుంది కదా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాళ్ళు ప్రకృతిలో ఉండి ఆ ప్రకృతిని ఆత్మదృష్టితో చూస్తూ ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా అలా చెప్తూ వచ్చారు కదా. అక్కడ ఏదైతే ఉందో దాన్ని చెప్పారు తప్ప దాన్ని మార్చలే, దాని వివరణ మార్చలే, దాని వివరణ మారలే. కానీ అక్కడ మారిందనుకోండి, వివరణ మారుతుంది. ఉదాహరణకి వర్షాకాలం ప్రకృతి ఒక రకంగా ఉంటుంది, వేసవికాలం మరొక రకంగా ఉంటుంది, చలికాలం ఇంకొక రకంగా ఉంటుంది. అంటే ఏది మారింది? అక్కడ ప్రకృతి మారింది. ప్రకృతి మారింది కాబట్టి దాని వర్ణన కూడా మారింది. ప్రకృతి మారింది కాబట్టి దాని వర్ణన కూడా మారింది. కాబట్టి మారకుండా ఉండేది ఏమిటి? సత్యం. మారేది ఏమిటి? స్థూల జగత్తు. స్థూల జగత్తు మారుతూ ఉంది కాబట్టి దాని యొక్క వర్ణన, వివరణ కూడా మారుతూ వచ్చింది. ఇదే మనం తెలుసుకోవలసిన కీలకమైన అంశం. అయితే జ్ఞానికి అజ్ఞానికి మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటంటే, జ్ఞాని స్థూల జగత్తు వాస్తవం అనుకొని దాని వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. అది భిన్నత్వంతో కూడి ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, రూపనామాలు ఉంటాయి, మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి, సృష్టి స్థితి లయలు ఉంటాయి. ఇదంతా ఏమిటంటే ఇంద్రియాలను రెచ్చగొట్టే విధానం. ఎప్పుడైతే అక్కడ మార్పు జరుగుతూ ఉంటుందో, మనిషి యొక్క ఒకే ఒక బలహీనత ఏంటంటే ఒకే దాన్ని ఎక్కువగా స్వీకరించడు, మారుతూ ఉంటే స్వీకరిస్తూ ఉంటాడు.
ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు స్థూల జగత్తు మారుతూ ఉంది. ఆ స్థూల జగత్తు యొక్క మార్పులకు అనుగుణంగా మనిషి యొక్క అంతరంగం కూడా మారుతుంది. ఎందువల్ల అక్కడ మార్పు జరుగుతూ ఉంటుంది, సమాచారం మారుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమాచారానికి అనుగుణంగా అంతరంగం కూడా మారుతుంది. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషి సేకరించేటటువంటి సమాచారం మొత్తం స్థూల జగత్తుకు సంబంధించింది. ఆ స్థూల జగత్తు ద్వంద్వాలతో కూడి ఉంటుంది. ఆ ద్వంద్వాలకు మూల కారణం ఏంటంటే మనసు. మనసులో ఉన్న ద్వంద్వాలు ఏమిటంటే సంకల్ప వికల్పాలు. సంకల్పం అంటే సృష్టి, వికల్పం అంటే లయ, మధ్యలో ఉన్నదే స్థితి. కాబట్టి బిడ్డలారా, సృష్టి, స్థితి, లయ మూడు మాయే. ఆ మూడు ఏర్పడటానికి మూల కారణమైన సంకల్పము మాయే. ఆ సంకల్పం ఏర్పడటానికి కీలకమైన మనసు కూడా మాయే. మనం ఇంద్రియ పరిధిలో ఉన్నప్పుడు మనసుకు లొంగిపోతాం. మనసును ఛేదించగలిగితే, అధిగమించగలిగితే సత్యం వైపుకి వెళతాం. ఇక నీ జీవితాన్ని తీసుకో ఒకసారి. పుట్టినప్పుడు ఎలా ఉన్నావు? పసిబిడ్డలాగున్నావు. తర్వాత బాలుడు, తర్వాత యువకుడు, తర్వాత గృహస్థు, తర్వాత తండ్రి, తర్వాత తాత, వగైరా వగైరా వగైరా. సో నీ స్థితి మారుతుంది, కానీ నీ పేరు మాత్రం అలాగే ఉంది. స్థితి మారుతుంది, పేరు అలాగే ఉంది. భిక్షమయ్య ఆనాడు భిక్షమయ్య, ఈనాడు భిక్షమయ్య. కానీ తేడా ఎక్కడుంది? భిక్షమయ్యలో స్థితిలో మార్పు వస్తూ ఉంది. అందుకు మూల కారణం ఏంటి? ఇది కూడా మారుతూనే ఉంది. శరీరం కూడా మారుతూనే ఉంది. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. మారేది ఏది వాస్తవం కాదు కదా. మరి నీ శరీరం సంగతి ఏంది? అది కూడా మారుతుంది కదా. అది కూడా వాస్తవం కాదు కదా. ఇదే వేదాంతాన్ని సాంకేతిక పరంగా అవగాహన చేసుకోవటం. మరి ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? సత్యం నుండి వచ్చింది. ఎలా వచ్చింది? సత్యము ప్లస్ సంకల్పము రెండు కలిసినందువల్ల ఎటువంటి శరీరం ద్వారానైతే కోరికలు, సంకల్పాలు నెరవేరుతాయో అటువంటి శరీరాన్ని ఆ సంకల్పం తయారు చేసుకుంటుంది. ఆ సంకల్పాన్ని, కోరికలు, పథకాలు, ప్రణాళికల సమూహాన్ని మొత్తాన్ని ఏమన్నారంటే వేదాంత పరిభాషలో జీవుడు అన్నారు. జీవుడు. కాబట్టి భగవంతుడు అనే సత్యం జీవుడు ఏర్పడటానికి ముడిసరుకును అందించింది. ఆ జీవుడు ఏం చేశాడు? మరలా ఆకారాన్ని తయారు చేసుకున్నాడు. ఆకారం తయారు కావటానికి ముడిసరుకు ఎక్కడి నుంచి వచ్చింది? పంచభూతాల ద్వారా వచ్చింది. ఆ పంచభూతాలకు ఆధారం ఏమిటి? సత్యమే, భగవంతుడే. కాబట్టి ఈ శరీరంలో బ్రతికి ఉన్నంత వరకు ఏముంటాయి చూడండి. ఒకటి సత్యం ఉంది, దాన్నే భగవంతుడు అంటారు, శుద్ధ చైతన్యం అంటారు. కోరికలు, సంకల్పాలు ఉన్నాయి, అదే సూక్ష్మ శరీరం, అదే జీవుడు, అదే మేధస్సు. ఆ తర్వాత శరీరం ఉంటుంది. ఇక్కడ సంకల్పాలు మారుతూ ఉంటే ఈ శరీరం మారుతూ ఉంటుంది.
సంకల్పాలు మారుతున్నాయి, శరీరం కూడా మారుతుంది. ఇప్పుడు నాకు చెప్పండి జాగ్రత్తగా, ఈ శరీరం సత్యమా మాయా? ఒకే ఒక కొండ గుర్తు పెట్టుకోండి. భౌతిక జగత్తులో ఏదైతే మారుతూ ఉంటుందో అది మాయ. ఏదైతే మారకుండా స్థిరంగా ఉంటుందో అదే సత్యం. భౌతిక జగత్తు మారుతుంది, దానికి మూల కారణం ఏంటంటే సంకల్పాలు మారుతున్నాయి, మనసు మారుతూ ఉంటుంది. సంకల్పాలు మారుతున్నాయి, మనసు మారుతూ ఉంటుంది. మరి దీని సంగతి ఏంది? ఇది కూడా మాయే. ఎందుకంటే భౌతికంగా రూపాంతరం చెందుతుంది, తత్వపరంగా రూపాంతరం చెందుతుంది, వేదాంత పరంగా రూపాంతరం చెందుతుంది. నిన్నటికి ఇవాళకి తేడా ఉంది, ఈ రోజుకి రేపటికి తేడా ఉంటుంది. ఇది నిరంతరం మారుతూ ఉంటుంది. సో నువ్వు దేన్ని పట్టుకుంటావు? మారేదాన్ని పట్టుకుంటావా, స్థిరంగా ఉన్నదాన్ని పట్టుకుంటావా? మారేదాన్ని పట్టుకునేటట్లయితే నువ్వు మాయలో ఉంటావు, భ్రమలో ఉంటావు, భ్రాంతిలో ఉంటావు, పిచ్చిలో ఉంటావు, వెరిలో ఉంటావు, వ్యామోహంలో ఉంటావు. అదే సత్యాన్ని పట్టుకుంటే నువ్వు స్థిరంగా ఉంటావు, నిశ్చలంగా ఉంటావు, పవిత్రంగా ఉంటావు, విశ్వం మొత్తం వ్యాపిస్తావు. ఇది ఆధ్యాత్మికతలో కీలక అంశం. జ్ఞాని భౌతిక ప్రపంచాన్ని వదిలేస్తాడు, అజ్ఞాని భౌతిక ప్రపంచాన్ని పట్టుకుంటాడు. భౌతిక ప్రపంచాన్ని పట్టుకొని దానిలో పరుగులు పెడుతూ ఉంటే, అస్థిరమైన దాన్ని స్థిరంగా భావించి దానికోసం వెంపర్లాడుతూ ఉంటే మనసు బలోపేతం అవుతుంది. మనసు బలోపేతమైతే సత్యానికి మనం చేరువ కాలేం. మనసు కరిగిపోతూ ఉంటే సత్యానికి మనం దగ్గర అవుతాం. మనసు బలోపేతం అవుతూ ఉంటే సత్యానికి దూరం అవుతాం. ఎవరైతే భౌతిక ప్రపంచపు ఆకర్షణలలో పూర్తిగా నిమగ్నం అవుతారో వాళ్ళ మనసు గందరగోళంగా ఉంటుంది, అయోమయంగా ఉంటుంది, గజిబిజిగా ఉంటుంది. మనసు గందరగోళంగా, అయోమయంగా, గజిబిజిగా ఉంటే బ్యాటరీ విపరీతంగా డిశ్చార్జ్ అవుతుంది. మరి సత్యం ఎలా ఉంది? స్థిరంగా ఉంది, నిశ్చలంగా ఉంది, పవిత్రంగా ఉంది, అనంతంగా ఉంది. అక్కడ మనసు లేదు కాబట్టి నువ్వు మనస్సుతో జీవిస్తావా, ఆత్మతో జీవిస్తావా? మనసుతో జీవించేటట్లయితే మాయ బలోపేతం అవుతుంది. ఆత్మతో జీవించేటట్లయితే మాయను అధిగమించగలుగుతావు, సత్యంలో జీవించగలుగుతావు. మరి కనపడుతుంది కదండి, ఇదంతా కనపడుతుంది. నువ్వు భౌతిక దృష్టితో ఉంటే, ఇంద్రియ దృష్టితో ఉంటే అది కనపడుతుంది, వాస్తవం అనిపిస్తుంది, నిన్ను పరుగులు పెట్టిస్తుంది, ప్రలోభ పెడుతుంది, రెచ్చగొడుతుంది. అదే వాస్తవం అని నీకు చెప్తుంది. అదే నీకు జ్ఞానోదయం అయితే, సూక్ష్మత్వానికి వెళ్ళగలిగితే అదంతా మాయని తెలుస్తుంది. మాయా అని వదిలిపెట్టినప్పుడు నీకు స్వేచ్ఛ వస్తుంది. వాస్తవం అని పరుగులు పెడుతూ ఉంటే బంధాలు ఏర్పడతాయి. బంధాలతో జీవించటమే మోహం. సత్యదర్శనం గావించుకొని బంధాల నుంచి బయటపడటమే మోక్షం. సో దేన్ని వదిలిపెట్టబాకు, కానీ దేనిలో కూడా ఇరుక్కోబాకు. భౌతిక ప్రపంచాన్ని వదిలిపెట్టకూడదు. ఈ స్థూల శరీరాన్ని కూడా ఏం చేయాలి? దీన్ని శుచిగా ఉంచాలి, శుభ్రంగా ఉంచాలి, పవిత్రంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి, క్రమం తప్పకుండా పోషించాలి.
కానీ నేను శరీరం ఒకటనే భావన ఉండకూడదు. నేను శరీరం ఒకటి అనే భావన ఉందంటే నీ కోరికలు సంకల్పాలకు శక్తి పెరుగుతుంది, ప్రణాళికలు పథకాలు పెరుగుతాయి, వాటిని నెరవేర్చుకోవటం కోసం పరుగులు తీస్తూ ఉంటావు, కోరికల మోతాదు ఇంకా పెరుగుతుంది, శరీరంతో నువ్వు తాదాత్మ్యం చెందుతావు, కలిసిపోతావు, శరీరానికి వచ్చే బాధలు మొత్తం నీకే వస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దీనిలో ఈ మేనులో నేను ఉంది. నేను అంటే ఆత్మ. ఒక మనిషికి సంబంధించినటువంటి ఆత్మను వేదాంతపరంగా నేను అంటారు. ఆ నేను నుండే ఈ మేను వచ్చింది. ఆ నేను నుండే ఈ మేను వచ్చింది. ఈ మేనుకు ఆధారం ఏమిటి? నేను. నేను లేకుండా మేను లేదు. మేను రావాలంటే నేను కావాలి. కానీ మేను మాత్రం అశాశ్వతం. నేను ఒక్కటే సత్యం. ఈ మేను ఎప్పుడైనా ఆ నేనులో కలిసిపోవలసిందే కదా. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నువ్వు దేహం నుండి ఏమవుతావు? విడిపోతావు. దేహం నుండి విడిపోయినప్పుడు పరిమితమైనటువంటి ఈ నేను అనంతమైన నేనుగా మారుతుంది. విడిపోవటం అంటే నోబడి స్టేట్, కలిసి ఉండటం అంటే సబ్బడి స్టేట్. విడిపోయిన తర్వాత ప్రజ్ఞ ఏమవుతుంది? అనంతంగా విస్తరిస్తుంది. అదే ఎవ్రీబడి స్టేట్. పునాది వేసుకోండి. కాబట్టి ఎప్పుడైతే నేను శరీరం ఒకటి అనుకుంటావో దానికి వచ్చే బాధలు మొత్తం నీవు అనుభవించవలసిందే. నేను శరీరం వేరనుకుంటే నీకు ఇంకా బాధలు లేవు, దుఃఖం లేదు, విచారం లేదు. ఎందుకంటే మనసు కరిగిపోయింది. అక్కడ మనసు కరిగిపోయింది. నేను శరీరం ఒకటి అనుకుంటే అక్కడ మనసు బలోపేతం అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, ఈ శరీరం మాయా అయినప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు సేకరించే సమాచారం కూడా మాయే కదా, మనసు కూడా మాయే కదా, బుద్ధి కూడా మాయే కదా, చిత్తం కూడా మాయే కదా, అహంకారం కూడా మాయే కదా. అహంకారం కూడా మాయే కదా. కాబట్టి ఎప్పుడైతే నేను శరీరం వేరనేటటువంటి భావన ఉంటుందో అప్పుడు నీ మేధస్సులో ఉన్న సమాచారం మొత్తం కూడా మాయే. మేధస్సులో ఉన్న సమాచారం మొత్తం మాయా అనుకున్నప్పుడు దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వవు, ప్రాధాన్యత ఇవ్వవు, ప్రాముఖ్యతనివ్వవు. ఇదంతా వాస్తవం అనుకుంటే ఈ పథకాలకి, కోరికలకి, ప్రణాళికలకి, ఎయిమ్స్కి, గోల్స్కి, టార్గెట్స్కి మొత్తం ఇంపార్టెన్స్ ఇచ్చి పరుగులు తీస్తూ ఉంటాం. పరుగులు తీసే కొద్దీ ఏమవుద్ది? మనసు బలోపేతం అవుతుంది, తదనుగుణంగా శరీరం బలహీనపడుతుంది. కాబట్టి ఎవరైతే బ్రతికొండగానే సత్యాన్ని గురించి అవగాహన చేసుకుంటారో వాళ్ళు మాయను అధిగమించగలుగుతారు. ఎవరికైతే సత్యాన్ని గురించినటువంటి అవగాహన ఉండదో వాళ్ళు మాయలో ఇరుక్కుంటారు. మాయలో ఇరుక్కున్నప్పుడు మాయ నిన్ను ఆడిస్తుంది, ప్రలోభ పెడుతుంది, రెచ్చగొడుతుంది, పరుగులు పెట్టిస్తుంది. ఏదో ఒక దశకు పోయిన తర్వాత నీకు అలసట వస్తుంది. కళ్ళు మూసుకొని జీవితాన్ని గురించి పునశ్చరణం చేసుకుంటే నీకు అసంతృప్తి, అశాంతి మిగులుతాయి. ఆనందం వచ్చే ప్రసక్తి లేదు. కాబట్టి సత్యాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన చేసుకొని మాయ నుండి బయటపడి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా.
జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.